పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఆయన మళ్ళీ ఢిల్లీ వెళ్ళనున్నారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరుతున్నారు. 3-4 రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారైనా సాయంత్రం సోనియా గాంధీతో సీఎం సమావేశం అవుతారు. రేపు బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఎంపీలకు సీఎం రేవంత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. 42% బీసీ రిజర్వేషన్స్ అమలు చేయాలని ప్రధానిని కోరే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఇతర పార్టీల అధ్యక్షులను కలిసి మద్దతు కోరనున్నారు సీఎం రేవంత్. రైట్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు గాంధీ భవన్ నుంచి. రాకేష్, చెప్పండి. సో ఈసారి పెద్ద ఎజెండానే కనిపిస్తోంది. దాదాపు 3-4 రోజులు ఢిల్లీలోనే ఉండనున్నట్టుగా అప్డేట్ అందుతోంది. రేవంత్ రెడ్డి ముందున్న ఎజెండా ఏంటి? ఎవరెవరిని ఆయన కలవబోతున్నారు? ఎవరెవరి అపాయింట్మెంట్స్ వచ్చాయి? ఏదైనా కన్ఫర్మ్ అయిందా? ఏంటి మీదకి ఇన్పుట్స్? మరకసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం భట్టితో పాటు ఒకరిద్దరు బీసీ మంత్రులు కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ప్రధానంగా కూడా 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఒక సమగ్రమైన కార్యాచరణతో కూడా సీఎం బృందం ఢిల్లీ వెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈరోజు సాయంత్రం సోనియా గాంధీతో ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. ముఖ్యంగా 42% బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వర్కౌట్ ఏంటి, సంబంధించిన బీసీ కమిషన్ కానీ డెడికేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్కి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఇవ్వబోతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసే సమయంలో సోనియా గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇది రెండవ భేటీగా చెప్పుకోవచ్చు. ఈ గత సంవత్సరాల కాలం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర అంశాలపైన కూడా సోనియా గాంధీతో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక రేపు సంబంధించి ఇండి కూటమికి సంబంధించిన కాంగ్రెస్ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వబోతున్నారు. ఢిల్లీ ఏఐసిసి కార్యాలయంలో బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశాలను సంబంధించి ఈ ఎంపీలందరూ కూడా వివరించే అవకాశం కనిపిస్తూ ఉంది. పార్లమెంటు లోపల బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ఖచ్చితంగా ఇండి కూటమి తరపున మాట్లాడే విధంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. రాహుల్ గాంధీతో కూడా ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశంలో మాట్లాడించే విధంగా మిగతా పార్టీల మద్దతు కూడా కూడగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేవలం ఇండి కూటమికి సంబంధించిన ఎంపీలకే కాదు, మిగతాకు సంబంధించిన పార్టీలకు సంబంధించిన పార్లమెంటు పక్ష నేతలను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. కొందరికి లేఖలు కూడా రాయబోతున్నట్టుగా సమాచారం. 42% బీసీ రిజర్వేషన్లు ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతాయి, తెలంగాణలో వర్కౌట్ అవుతే మిగతా రాష్ట్రాల్లో అమలు చేయడానికి అవకాశం ఉంటుందనే అంశాన్ని ఆయన ప్రధాన ఎజెండాగా తీసుకోబోతున్నారు. దీంతోపాటు దేశంలో మొదటిసారి 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తామ ప్రభుత్వం అమలు చేసేందుకు సిద్ధంగా ఉందనే అంశాన్ని దేశవ్యాప్తంగా ఒక చర్చ పెట్టడం కోసం ఈ 3 రోజులకు సంబంధించిన టూర్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఆర్డినెన్స్ని ఇప్పటికే గవర్నర్ దగ్గర పెట్టడం జరిగింది. గవర్నర్ ఇప్పటికే ఏజీతో కూడా సంప్రదింపులు జరిపారు. దానికి సంబంధించి న్యాయ సలహాలు కూడా తీసుకుంటున్నారు. ఒకవేళ గవర్నర్ కనుక ఆర్డినెన్స్ కనుక పాస్ కాకపోతే కేంద్రం నుంచి వెసులుబాటు తీసుకునేందుకు ఈ కేంద్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇతర పార్టీలకు సంబంధించిన మద్దతు కూడగట్టడం కోసం ఈ 3 రోజుల టైం కేటాయించినట్టుగా తెలుస్తూ ఉంది. దీంతోపాటు ఎలాగూ ఢిల్లీలో ఉంటున్నారు కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలు ఏవైనా ఉంటే కేంద్రానికి సంబంధించిన మంత్రులతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. రైట్ రాకేష్.